ఈ దిన బైబిల్ తరగతికై మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానించుచూ ఉన్నాను. ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. మన మధ్యలో దేవదానం అంకుల్ గారు ఉన్నారు. వారు మన కొరకు ఈ దినం బైబిల్ తరగతిని ప్రార్థనతో వారు ప్రారంభిస్తారు. అలాగే ఈరోజు మా పాప యొక్క బర్త్డే కూడా ఉంది కనుక తన కొరకు కూడా ఈ సమయంలో అంకుల్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. చేయమంటారా? చేయండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మమ్మల్ని బహుగా ప్రేమించి మా కొరకై రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాజపడి తిరిగి లేచి దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము అయోగ్యులమైనప్పుడు యోగ్యులుగా చేయటానికి యోగ్యుడైన మీరు పరలోకం మొదలు భూలోకానికి వచ్చి మా నిమిత్తమై ప్రభా తండ్రి ఆ రీతిగా ప్రాణ త్యాగం చేశారు తండ్రి. మీకు స్తోత్రాలు. మీ యొక్క కృపకై వందనాలు తండ్రి. మీ ప్రేమను బట్టి మాత్రమే, మీ కృపను బట్టి మాత్రమే మేము రక్షించబడి మీ పిల్లలంగా చేయబడ్డాం. మరి ఈ రాత్రి మీ పాసంలో మేమందరం చేరటానికి మీ కృప మాతో ఉన్నందుకు వందనాలు. సజీవ లెక్కలు ఉంచినందున మీ స్తోత్రాలు. గత అనేక దినాల నుండి ప్రభా తండ్రి బైబిల్ పఠనాన్ని ప్రభా మరి ప్రతి గ్రంథంలోని సారాంశము తెలియచేయటానికి మీ దాసుని ప్రేరేపించారు, బలపరిచారు. చక్కని మాటలతో తండ్రి మీరు అనేకులను పురికొల్పుతూ మీరు మంచి పాఠాలను అనుగ్రహిస్తున్నందున మీకు స్తోత్రాలు. ఈ దినమును జరిగే ఆ యొక్క ప్రభా తండ్రి మరి రోమా పత్రిక నుండి ప్రభా తండ్రి తెలియచేస్తుండగా మీరు కృప చూపి సహాయం దయచేయండి. ఈ కూడికి ఆది అంతా మీరుండి మేము పొందమని ప్రార్థన చేస్తున్నాం. చేరి వచ్చిన ప్రతి వారికి వారి వారి కుటుంబాలకు తోడుగుని సాయం చేయండి. పెద్దలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, అందరినీ మీరు కనికరించండి. సేవకులు ఉన్నారు, సేవకురాండ్రు ఉన్నారు ప్రభా తండ్రి, మరి పెద్దలు పరిచారకులు ఉన్నారు. వారందరిని కూడా దీవించి మేము పొందమని ప్రార్థిస్తున్నాం. వారి వారి జీవితాల్లో ఆశీర్వాదకరముగా మేలుకరముగా ఈ మాటలను మీరు బలపరిచి మేము పొందమని ప్రార్థిస్తున్నాం. మరి విశేషంగా తండ్రి ప్రభా ఈ దినమున మీ కృపను బట్టి మీ దాసులకు ఇచ్చిన కుమార్తెను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాం. మా బిడ్డ గత 15 సంవత్సరాలు మీ కృపారేఖల నీడ కింద భద్రపరిచి మధ్యలో మరి ప్రభా అనేక అవంతరములు కలిగి ఉండొచ్చు. అయినప్పటికీ మీరు తోడుగుండి చేదుడు వాదుగా తోడుగుండి సహాయం చేశారు. ఆరోగ్య విషయాల్లోనేమి, జ్ఞాన విషయంలోనేమి సమస్తంలో ఆ బిడ్డకు తోడుగుండి సహాయం చేశారు. మీకు వందనాలు. 15 సంవత్సరాలు చక్కగా మీరు పూర్తి చేసి నూతన సంవత్సరం అనే దయాకిరీటాన్ని ఆ బిడ్డకు తొలగించి 16 సంవత్సరంలో మీరు మరి ప్రవేశింప చేసినందుకు మీకు స్తోత్రాలు ఆయన. ఈ టీనేజ్ లో ప్రభా మీ ప్రత్యేకమైన కృప, కాపుదల, భద్రత బిడ్డతో ఉంచండి ప్రభా తండ్రి. ప్రతి మరి ప్రభా తండ్రి నాయన అడుగులు మీ ప్రత్యేకమైన కృప ఉంచండి. మీ దేవదూతలను కావలించండి. మీ కాపుదల, మీ భద్రత ఉంచండి. బిడ్డతో సహాయం తెచ్చండి. ఈ సంవత్సరం అంతా మంచి ఆరోగ్యంతో నింపండి. మంచి శ్రేష్టమైన ఈవులతో, పరలోక సంబంధమైన ఈవులతో మీరు బిడ్డను నింపి బలపరచండి. ఇప్పటి వరకు మీరు పెంచారు, ఇంకనూ మీరు మీ బలమైన రెక్కల కింద భద్రపరచండి. బిడ్డ ప్రభా దేవుని దయందును మనుషుల దయందును జ్ఞానముతో నిండుకొనుచు బలం పొందుచు ఎదుగునట్లు కృప చూపని కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన ఆశీర్వాదములు బిడ్డకు ప్రత్యేకంగా దయచండి తండ్రి. మరి చదువుల్లో మీరు తోడుగుండి సహాయం దయచండి. మరి తన యొక్క స్నేహితుల మధ్య మిమ్మల్ని చూపించుచు మంచి సాక్ష్యం కలిగి
సత్య సువార్తను ప్రకటించే వరము కూడా దయచేయండి తండ్రి. ఆ బిడ్డకి ఇచ్చిన వరములన్నీ మీ నామ మహిమార్థమై వాడటానికి కృప చూపండి. తల్లిదండ్రులకు తోడుగా పరిచర్యలో పాలు పంపులు పొందుతూ ముందుకు సాగటానికి కూడా ఆ బిడ్డను ప్రత్యేకపరచమని కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఒక ప్రత్యేకమైన రీతిలో ఈ దినమైన బిడ్డను దీవించి పొందమని, నూతన సంవత్సరమైన దయాకిరీటాన్ని ఇచ్చినందుకు మరొకసారి స్తుతులు చెల్లిస్తూ ప్రభు ఈ కూడికను మీరు ఆశీర్వదించి పొందమని, మీ దాసుని మీ కృపాస్తులకు అప్పగించుకుంటుండగా మీరు ప్రత్యేకంగా వాడుకొని పొందమని, ఆ మాటల ద్వారా మేమందరము ఈ రాత్రి మేలు పొందటానికి కృప చూపమని, 66 గ్రంథాలు 66 రోజులు ప్రకటించడానికి మీ దాసుడు ప్రభు ముందుకొచ్చింటుండగా ఈ 66 దినాల్లో మీరు మరి ప్రభు చూపుతున్న కృపకై స్తుతులు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామన వందనము చెల్లించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. హ్యాపీ బర్త్డే టు యు అదసా. థాంక్యూ తాతయ్య, థాంక్యూ. అదసా వలే జీవించాలని. ఓకే నాయనా, Thank you. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు, తాతయ్య. గాడ్ బ్లెస్ యు. ఓకే, అందరికీ వందనాలు. దేవాది దేవుడు మహాగణుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనలను ప్రేమించి గతించిన దినాలన్నీ కూడా తన అపారమైన కృపచేత ఆయన కాపాడి అనుగ్రహించినటువంటి ఈ దినాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మనం ప్రతి దినము కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథాల్లో ఒక గ్రంథం మీద వివరణ, విభజన, విశ్లేషణను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు మనము రోమా పత్రికను మనము ధ్యానం చేయనై ఉన్నాం. రోమా పత్రిక క్రొత్త నిబంధనకు వెన్నెముక లాంటిది. ఈ పత్రిక చాలా ప్రాముఖ్యమైనది. ఈ పత్రిక చరిత్రలో తీసుకొచ్చినటువంటి ఉజ్జీవం అంతా ఇంత కాదు. కనుక శ్రేష్టమైనటువంటి సంగతులు ఈ పత్రికలో మనం చూడబోతూ ఉన్నాం. కాబట్టి ముందుగా దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారం విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. అలాగే మరొక స్థలంలో మరొక మాట నేను చదువుతున్నాను. 3వ అధ్యాయం 20వ వచనం. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్పు తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదమునో లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఈరోజు మనము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 66 గ్రంథాలలో 45వ గ్రంథం రోమా పత్రికను మనము ధ్యానం చేయనై ఉన్నాం. రోమా పత్రిక అపోస్తలుడైన పౌలు రాసిన 14 పత్రికలలో చాలా ప్రాముఖ్యమైనటువంటి పత్రిక రోమీలకు రాసిన పత్రిక. ప్రాముఖ్యంగా పౌలు గారి చేత వ్రాయబడినటువంటి 14 పత్రికల్లో 4 పత్రికలు సిద్ధాంతపరమైన పత్రికలు అని మనం గుర్తించాలి.
రోమీలకు రాసిన పత్రిక, గలతీలకు రాసిన పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక, ఈ 4 పత్రికలను సిద్ధాంత పరమైన పత్రికలు అని అంటారు. డాక్ట్రినల్ బుక్స్ ఇవి. అలాగే రెండవదిగా దిద్దుబాటు పత్రికలు ఉన్నాయి. ఆయన రాసినటువంటి 14 పత్రికల్లో దిద్దుబాటు పత్రికలు ఎన్ని అని అంటే 5 పత్రికలు దిద్దుబాటు పత్రికలు. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక, కొరింథీలకు రాసిన రెండో పత్రిక, అలాగే మనం గమనించినట్లయితే తర్వాత ఫిలిప్పీలకు రాసిన పత్రిక, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికలకు రాసిన రెండో పత్రిక, ఈ 5 పత్రికలు కూడా దిద్దుబాటు పత్రికలు. ఇందులో పౌలు చాలా కరెక్షన్ చేశాడు, వారిని క్రమపరిచాడు, దిద్దాడు. అందుకు ఇవి దిద్దుబాటు పత్రికలు అని అంటాం. మూడవదిగా మనం గమనిస్తే ఈ పత్రికల్లో కాపరి పత్రికలు ఉన్నాయి. వీటిని పాస్టరల్ లెటర్స్ అని అంటారు. కాపరి పత్రికలు. పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక, పౌలు తిమోతికి రాసిన రెండో పత్రిక, తీతు పత్రిక, ఈ 3 పత్రికలు కూడా కాపరి పత్రికలు. తర్వాత 4వదిగా ఫిలేమోనుకు రాసిన పత్రిక, అలాగే హెబ్రీలకు రాసిన పత్రిక, ఇవి వ్యక్తిగత పత్రికలు. కనుక పౌలు రాసిన పత్రికలు 4 భాగాలుగా విభజించి క్రొత్త నిబంధనలో మనం ఇప్పటి వరకు 4 చేత రాయబడిన సువార్తలు మనం చూసాం. అలాగే సంఘ కాలంలో జరిగినటువంటి చరిత్ర పుస్తకమైన అపోస్తలుల కార్యాల గ్రంథం చూసాం. ఇక్కడ నుండి మనకి పౌలు గారి యొక్క పత్రికలు ప్రారంభమవుతూ ఉన్నాయి. పౌలు పత్రికలు ఇక్కడి నుంచి ప్రారంభం. ఈ పౌలు పత్రికలు 14 కూడా 4 భాగాలుగా సిద్ధాంతపరమైన పత్రికలు, దిద్దుబాటు పత్రికలు, కాపరి పత్రికలు, అలాగే వ్యక్తిగత పత్రికలు. మొదటి ఇప్పుడు ఈ రాత్రి మనం ధ్యానం చేస్తూ ఉన్నటువంటి పత్రిక సిద్ధాంతపరమైన పత్రిక, డాక్ట్రినల్ బుక్స్. ఇది క్రొత్త నిబంధనలో మనం ప్రాముఖ్యంగా డాక్ట్రిన్స్ కొన్ని ఉన్నాయి. వాటిని మనం అర్థం చేసుకుంటే మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎంతో ఎదుగుతాం. డాక్ట్రిన్స్ అంటాం. దాదాపుగా ఒక 11 ఉన్నాయి డాక్ట్రిన్స్. ఈ 11 కూడా మనకు అర్థమైతే మనం ఆధ్యాత్మికంగా ఎంతో మేలు పొంది ఆత్మీయ జీవితంలో మనం ఎంతో ఆనందిస్తాం. అందులో సిద్ధాంత పరమైన వాటిల్లో డాక్ట్రిన్స్ అంటే ఒకటి బైబిల్ని గురించినటువంటి శాస్త్రం. బైబిల్ని గురించిన శాస్త్రాన్ని బిబ్లియాలజీ అని అంటారు. రెండవదిగా దేవుణ్ణి గురించిన శాస్త్రాన్ని థియాలజీ ప్రాపర్ అని అంటారు. అలాగే క్రీస్తును గురించిన శాస్త్రాన్ని క్రిస్టాలజీ అని అంటారు. అలాగే పరిశుద్ధాత్ముణ్ణి గురించిన శాస్త్రాన్ని న్యూమటాలజీ అని అంటారు. అలాగే పాపమును గురించిన శాస్త్రాన్ని హమరటాలజీ అని అంటారు. దేవదూతల్ని గురించిన శాస్త్రాన్ని ఏంజిలాలజీ అని అంటారు. రక్షణను గురించిన శాస్త్రాన్ని సొటోరియాలజీ అని అంటారు. సంఘాన్ని గురించిన శాస్త్రాన్ని ఎక్లేషియాలజీ అని అంటారు. భవిష్యత్తును గురించిన శాస్త్రాన్ని ఎస్కటాలజీ అని అంటారు. మనిషిని గురించిన శాస్త్రాన్ని ఆంథ్రోపాలజీ అని అంటారు. సాతానును గురించి, దురాత్మలను గురించిన శాస్త్రాన్ని డీమనాలజీ అని అంటారు. ఈ 11 డాక్ట్రిన్స్ మనకు అర్థమైతే ఆధ్యాత్మిక జీవితంలో తప్పుడు బోధలు ఎవరు మన ముందు ఎక్కడైనా ఈ 11 డాక్ట్రిన్స్ అర్థమైతే తప్పుడు బోధలు ఎక్కడ మనకి కనిపించినా వెంటనే ఇది తప్పుడు బోధ,
ఇది వాక్యానుసారంగా కానిది, యేసు ప్రభు చెప్పనిది, అపోస్తలులు చెయ్యనిది, పత్రికల్లో రాయనిది అని మనం సులభంగా అర్థం చేసుకోగలుగుతాం. కనుక ఈ 11 డాక్ట్రిన్స్ అనేవి ప్రతి విశ్వాసికి అర్థమై ఉండాలి. అసలు బైబిల్ అంటే ఏంటి, బైబిల్ని గురించినటువంటి శాస్త్రం, బైబిల్ మనకి ఎలా వచ్చింది, దేవుని వాక్యాన్ని అసలు మనం ఎందుకు చదవాలి, మనం ఎలా చదవాలి, ఈ విషయాలన్నీ కూడా బిబ్లియాలజీలో మనం చూస్తాం. తర్వాత దేవుణ్ణి గురించిన శాస్త్రం థియాలజీ. థియో అంటే దేవుడు, థియాలజీ దేవుణ్ణి గురించిన శాస్త్రం, అది మనకు అర్థం కావాలి. అలాగే యేసు క్రీస్తు ఎవరు, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారు, అది కూడా మనకి క్రిస్టాలజీలో అర్థం చేసుకోగలుగుతాం. అలాగే పరిశుద్ధాత్ముడు గురించి కూడా, ఆయన శక్త వ్యక్త, ఆయన పనులేంటి, ఆయన కార్యాలేంటి అని మనకి న్యూమటాలజీ అర్థమైతే మనము లోకములో ఉన్నటువంటి కొన్ని ప్రలోభాలు మనం తప్పించుకోగలుగుతాం. కనుక అలాగే పాపమును గురించి, దేవదూతలను గురించి, దేవదూతలు పురుషుల స్త్రీల వారి పని ఏంటి, ఇవన్నీ కూడా ఏంజిలాలజీలో మనం చూస్తాం. అలాగే రక్షణ అంటే ఏంటి, ఒక వ్యక్తి రక్షించబడ్డాడా లేదా మనకి ఎలా తెలుసుకోగలుగుతాం, ఈ విషయాలన్నీ కూడా మనం సోటోరియాలజీలో నేర్చుకోగలుగుతాం. అలాగే సంఘాన్ని ప్రభు ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు, సంఘం పట్ల దేవునికున్న ఉద్దేశాలు ఎక్లేషియాలజీలో చూస్తాం. అలాగే భవిష్యత్తు, రెండవ రాకడ కంటే ముందు జరిగే ఆ సంగతులు, తర్వాత 1000 ఏండ్ల పాలన, ఈ విషయాలన్నీ కూడా ఎస్కటాలజీ అనగా ప్రకటన గ్రంథం అంతా కూడా భవిష్యత్తు శాస్త్రంలో మనం చూస్తాం. అలాగే ఆంథ్రోపాలజీ, మనిషి గురించి కూడా మనకు అర్థం కావాలి. దేవుడు మానవుణ్ణి ఎందుకు సృష్టించాడు, మానవుని పట్ల దేవుని ఉద్దేశం ఏంటి, మానవుడు ఎందుకు ఈ భూమి మీద ఇంకా ఉనికి కలిగి జీవించగలుగుతున్నాడు, ఈ విషయాలన్నీ కూడా మనకు అర్థం కావాలంటే డాక్ట్రిన్స్, ఈ 11 డాక్ట్రిన్స్ కూడా ప్రతి ఒక్కరికి అర్థమై ఉండాలి. కనుక ఈ రోజు రాత్రి రోమా పత్రిక కూడా సిద్ధాంత పరమైన పత్రిక, అది అందుకు ఈ విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. రోమా పత్రికలోనికి వెళ్ళక ముందు ఈ పత్రికను గురించి కొన్ని ప్రాముఖ్యమైన మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక 7 విషయాలు ముందుగా పత్రికను గురించి చెప్తాను. పౌలు రాసిన పత్రికలన్నిటిలో రోమా పత్రిక పెద్దది, ఇది మొదటి మాట. అంత మాత్రమే కాకుండా ఇది వేదాంతపరమైనది, సిద్ధాంతపరమైనది. డాక్ట్రిన్ ఉంది, డాక్ట్రిన్ అంటే సిద్ధాంతం, అంటే సత్యం ఇందులో ఇమిడి ఉంది. అంటే అంతకు ముందు నమ్మిన నమ్మకాలలో, తర్వాత ఇప్పుడు చెబుతూ ఉన్న సత్యం, అది అందరూ కూడా గ్రహించవలసిన విషయం. కనుక ఇది వేదాంతపరమైనది, అలాగే సిద్ధాంతపరమైనది. ఇది మొదటి మాట. రెండవదిగా మనం చూస్తే రోమా పత్రిక అన్య జనాంగం నుండి, రోమా పత్రిక అంటే రోమ్ పట్టణంలో అన్య కుటుంబాల నుండి, అలాగే ఆనాటి దినాల్లో అపోస్తలుల ద్వారా యూద మతంలో నుండి కూడా రక్షింపబడినటువంటి వారికి, అన్య జనాంగము నుండి, యూదుల్లో నుండి రక్షింపబడిన వారికి ఈ పత్రిక రాయబడింది. ఇది రెండవ మాట. అపోస్తలుల ద్వారా యూదులు ఎంతో మంది యేసుప్రభుని నమ్ముకున్నారు. ఇప్పుడు పౌలు కూడా అంతకు ముందు ఆయన యూదా మతస్థుడు, తర్వాత యేసుక్రీస్తును నమ్ముకున్నాడు. యేసుక్రీస్తు మార్గంలోకి వచ్చాడు, మతంలో నుండి మార్గంలోనికి పౌలు వచ్చినట్లుగా ఆ యూదా మతంలో ఉన్న వాళ్ళల్లో ఎంతో మంది యేసుక్రీస్తును తమ సొంత రక్షకుడిగా అంగీకరించారు. మతంలో నుండి యేసుక్రీస్తును నమ్ముకున్నారు. మతంలో కొన్ని ఉన్నాయి, అవి ఇప్పుడు వాటిని మార్చుకోవటం ఎంతైనా అవసరం. కనుక అందుకు ఈ రోమా పత్రిక చాలా ప్రాముఖ్యమైనది. మూడవదిగా మనం చూస్తే రోమా పత్రిక రాసే సమయంలో పౌలు 3వ మిషనరీ ప్రయాణంలో
కొరింథీ అనే ఆ పట్టణంలో గాయి అనే వాని ఇంట ఉండి తన సహకారి అయిన తెర్తీయుతో ఈ రోమా పత్రికను పౌలు గారు రాయించారు. ఇది మూడో విషయం. నాలుగవదిగా మనం చూస్తే రోమా సంఘంలో ఎక్కువ మంది అన్య కుటుంబాల్లో నుండి రక్షించబడిన వారు ఉన్నారు. అలాగే ఒక అన్య కుటుంబమే కాదు, ఆ ప్రాంతాలన్నీ కూడా అపోస్తులు తిరిగి సంచరిస్తూ ఉన్నప్పుడు యూదుల్లో నుండి కూడా ఎందరో రక్షించబడ్డారు. యూదులంటే యోధా మతంలో నుంచి మారిన వారు ఉన్నారు. అలాగే అన్య కుటుంబాల్లో నుండి మారిన వారు ఉన్నారు. అలాంటి వారికి ఈ పత్రిక వ్రాయబడింది. తర్వాత రోమా సంఘంలో కొందరు, ఎందుకంటే వారు యోధా మతంలో ఉన్నప్పుడు వారికి సున్నతి చాలా ప్రధానమైనది. రోమా ఆ సంఘంలో తర్వాత మతంలో ఉన్నప్పుడు, యోధా మతంలో ఉన్నప్పుడు వారికి ధర్మశాస్త్రం చాలా ప్రాముఖ్యమైనది. అలాంటి పరిస్థితుల్లో సున్నతి, ధర్మశాస్త్రం ఇలాంటివి ఆ యోధా మతంలో దేవుడే వాటిని వారికి ఇచ్చాడు. అవి వారికి చాలా ప్రధానమైనవి. ఇప్పుడు అపోస్తలులు వీరికి బోధిస్తూ రోమా సంఘంలో కొందరు సున్నతి పొంది ధర్మశాస్త్రాన్ని నెరవేరిస్తేనే క్రైస్తవులు అని వాదించుచుండగా వారి వాదనను ఖండిస్తూ రోమా పత్రికలో పౌలు మనం సున్నతి పొందితేనే, ధర్మశాస్త్రాన్ని పాటిస్తేనే మనం నీతిమంతులంగా తీర్చబడము. కనుక ఎవరైతే యేసుక్రీస్తును నమ్మి యేసుక్రీస్తు ద్వారా విశ్వాసముంచి ఎవరైతే మార్పు చెంది క్రీస్తును తమ సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో, యేసుక్రీస్తు నందలి విశ్వాసము ద్వారానే మనము నీతిమంతులముగా తీర్చబడతాం అనేది ఈ రోమా పత్రికలో మనం ప్రాముఖ్యంగా మనం చూస్తాం. ఇది ఐదవ విషయం. ఆరవదిగా మనం చూస్తే సున్నతిని బట్టి, ధర్మశాస్త్రమును బట్టి నీతిమంతులము కాము అని స్పష్టంగా ఈ రోమా పత్రిక తెలియచేస్తూ ఉంది. చూడండి, 3వ అధ్యాయం 20వ వచనంలో రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం, ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఇట్టితో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది అని మనం చూస్తాం. కనుక సున్నతిని బట్టి, ధర్మశాస్త్రాన్ని బట్టి నీతిమంతులము కాము అని తెలిపేదే రోమా పత్రిక. 7వదిగా మనం చూస్తే నీతిమంతులు అయ్యేది విశ్వాసము ద్వారా, దేవుని కృప ద్వారా. 3:24 చూడండి. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నారు. సున్నతి పొందితేనో, ధర్మశాస్త్రం చొప్పున నడిస్తేనో కాదు, కానీ నమ్మువారు ఆయన కృపచేతనే యేసుక్రీస్తు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. కనుక రోమా పత్రిక చాలా ప్రాముఖ్యమైనది. ఆనాటి యోధా మతంలో నుండి, అన్య కుటుంబాలలో నుండి సంఘముగా ఏర్పడిన ఆ వారిలో కొందరు సున్నతి పొందాలి, ధర్మశాస్త్రాన్ని పాటించాలి, అలా పాటిస్తేనే క్రైస్తవులు, లేకపోతే కాదు అని అలా వాదించే వారి వాదనను ఖండిస్తూ సిద్ధాంతపరమైన సత్యాన్ని ఆనాటి క్రీస్తును నమ్మిన వారందరికీ, అలాగే మనకు కూడా అర్థమయ్యేలాగా అద్భుతంగా వివరించిన పత్రిక రోమా పత్రిక అని నేను మీకు తెలియచేస్తున్నాను. ఈ రోమా పత్రికను గురించి కొందరు భక్తులు వారు చెప్పినటువంటి మాటలు ఇలా ఉన్నాయి. రోమా పత్రికను గురించి కొందరు భక్తులు ఇలా చెప్పారు. రోమా పత్రిక అన్ని పత్రికల్లో చాలా ప్రాముఖ్యమైన పత్రిక.
ఇది సిద్ధాంతపరమైన పత్రిక, ఇది డాక్ట్రినల్ బుక్స్ అని మనం చూస్తాం. కాబట్టి భక్తులు ఇలా చెప్పారు. మొదటిగా జాన్ కాల్విన్ అనే ఒక ఆయన చాలా గొప్ప బైబిల్ పండితుడు, ఆయన బైబిల్ టీచర్. ఆయన ఇలా చెప్పారు. ఆయన ఏమన్నారంటే, రోమా పత్రిక అర్థమైతే మిగతా 65 పుస్తకాలు కూడా అర్థం అవటానికి ద్వారం తెరవబడినట్లే అని అన్నారు. జాన్ కాల్విన్ అనే దైవజనుడు ఈ మాట చెప్పాడు. రోమా పత్రిక ఒక్కటి మనకు అర్థమైతే 65 పుస్తకాలు అర్థం అవటానికి ద్వారం తెరవబడినట్లే అన్నారు ఆయన. రెండవదిగా విలియం టెండెల్ అని ఆయన ఇలా చెప్పాడు. రోమా పత్రిక ఎంత ఎక్కువగా చదివితే అంత అర్థమవుతుంది, ఎంత చప్పరిస్తే అంత రుచినిస్తుంది అని అన్నాడు. కనుక రోమా పత్రిక మనం మనసు పెట్టి చదివితే, ధ్యానపూర్వకంగా చదివితే, అర్థం చేసుకుంటూ చదివితే మన లోపల కలిగే ఆనందం అది అంతా ఇంత కాదు, అది ఎంతో రుచినిస్తుంది. ప్రభు ఎవరో మనం అర్థం చేసుకోగలుగుతాం, ఆయన ప్రణాళిక ఏంటో మనం అర్థం చేసుకోగలుగుతాం, ఆయనలో మనం సంతోషించగలుగుతాం, మన భక్తి జీవితంలో కూడా ఆనందించగలుగుతాం. అంత అద్భుతమైన పత్రిక రోమా పత్రిక. మూడవదిగా సెయింట్ అగస్టీన్ అనే దైవజనుడు ఇలా అన్నాడు. ఆయన ఏమన్నారంటే, రోమా పత్రిక చదివి అర్థం చేసుకున్న వాడు మునుపు ఉన్నట్లు ఆ తరువాత ఉండడు అని అన్నాడు. ఇది ఆయన అనుభవంలో నుండి చెప్పిన మాట. ఒక్క రోమా పత్రిక అర్థమైతే మునుపు ఉన్నట్లుగా ఆ తర్వాత ఉండలేం. మనిషిలో ఖచ్చితంగా మార్పు వస్తుంది, మనిషి మారుతాడు అని సెయింట్ అగస్టీన్ అనే దైవజనుడు చెప్పాడు. అలాగే మార్టిన్ లోదర్ గారు ఆయన మత సంఘ సంస్కరణ ఉద్యమానికి నాంది పలికిన వాడు. ఆయన అసలు సంఘ సంస్కరణ ఉద్యమానికి నాందికి మూల కారణం ఏంటనంటే రోమా పత్రికనే. రోమా పత్రిక చదివే ఆయన సంఘ సంస్కరణ ఉద్యమాన్ని తీసుకొచ్చాడు. రోమన్ కేథలిక్ నుండి ప్రొటెస్టెంట్స్ ఆ ఉద్యమాన్ని తీసుకొచ్చింది మార్టిన్ లోదర్. కనుక రోమన్ కేథలిక్ లో ఎవరైనా పాపం చేస్తే వారు ఫాదర్ దగ్గరికి వెళ్ళి, ఫాదర్ ఇదిగో నేను పాపం చేశాను అని అంటే, అప్పుడు ఆయన పాప పరిహార పత్రాన్ని ఇచ్చి, ఇదిగో నువ్వు చేసిన పాపానికి ఈ డబ్బులు కట్టు అని, అలా పాపం పరిహరించబడే మార్గాన్ని వారు రూపొందించారు. అయితే అలా చేయటం వల్ల మానవుడు నీతిమంతుడు కాడు. నీతిమంతుడి విశ్వాసం మూలంగా, యేసుక్రీస్తునందలి విశ్వాసం వల్ల అని సంఘ సంస్కరణ ఉద్యమానికి మార్టిన్ లోదర్ నాంది పలుకుటకు ఆయనకు దోహదపడిన పత్రిక రోమా పత్రికనే. ఐదవదిగా జాన్ క్రిసోస్టమ్ అనే దైవజనుడు తన సంఘంలో ఒక్క రోమా పత్రిక 18 సంవత్సరాలు ఆయన కంటిన్యూగా రోమా పత్రికనే తన సంఘంలో బోధించాడట. కనుక రోమా పత్రిక ఎంత అద్భుతమైందో ఆలోచించండి. అలాగే చెక్ స్మిత్ అనే ఒక ఆయన కూడా ఒక గొప్ప దైవజనుడు. ఆయన రోమా పత్రికను 7 సంవత్సరాలు బోధించాడట. ఆయన బోధిస్తూనే ఉన్నాడు రోమా పత్రికను. అలాగే 7వదిగా జాన్ కుర్సన్ అనే ఒక దైవజనుడు రోమా పత్రికలో నుండే ఆయన అన్న అద్భుతమైన మాట ఏంటనంటే, ఒక్క రోమా పత్రికలో నుండి బైబిల్ అంతా నేను చూడగలుగుతున్నా. అంటే రోమా పత్రిక ఎంత అద్భుతమైనదో, ఎంత ప్రాముఖ్యమైనదో మీరు ఆలోచించి ప్రతి వారు రోమా పత్రిక బాగా చదివి అర్థం చేసుకోవాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాను. కనుక రోమా పత్రికలో నుండి బైబిల్ అంతా చూడగలుగుతున్నాను అని జాన్ కుర్సన్ అనే ఆ దైవజనుడు చెప్పాడు. గ్రంథంలోనికి వెళ్ళి విషయాలు మనం గ్రహిద్దాం. గ్రంథకర్త పౌలు కాలం క్రీస్తు శకం 57-58 ఆ సంవత్సరాలలో రోమా పత్రిక రాయబడింది. పేరు రోమా పత్రిక రోమీయులను బట్టి
ఈ పత్రికకు రోమా పత్రిక అనే పేరు రావటం జరిగింది. ఇది 3వ విషయం. 4వదిగా సంకల్పం, ఉద్దేశం. రోమా పత్రిక యొక్క ఉద్దేశం, సంకల్పం ఏంటి అనంటే 3 విషయాలు. ఒకటి జస్టిఫికేషన్, రెండవది శాంటిఫికేషన్, 3వది గ్లోరిఫికేషన్. సువార్త సత్యమును గూర్చిన క్రమమును ఇందులో అద్భుతంగా వివరించడం జరిగింది. జస్టిఫికేషన్, శాంటిఫికేషన్, గ్లోరిఫికేషన్. రోమా పత్రిక యొక్క ఉద్దేశం ఈ 3 మాటలే. జస్టిఫికేషన్, నీతిమంతులుగా మనం తీర్చబడ్డాం. వినండి జాగ్రత్తగా. మనం పుట్టుకతో ఎవరం కూడా నీతిమంతులం కాదు. పుట్టుకతో పరిశుద్ధులు ఎవరు ఉండరు. పుట్టుకతో అందరూ పాపులే. కనుక మనందరం పాపులం. ఈ రోమా పత్రిక అదే చెబుతూ ఉంది, అందరము పాపులమే. అయితే పాపులను దేవుడు ఆయన పాపుల కొరకు ఈ లోకానికి వచ్చి యేసుక్రీస్తు కలువరి శిలువలో ఆయన చేసినటువంటి ఆ శిలువ, ఆ మరణ, ఆ పునరుద్ధానాల ఆ సత్యమును ఎవరైతే విశ్వాసంతో అంగీకరిస్తారో, ఆయన్ని నమ్ముతారో, దేవుడు వారిని నీతిమంతులుగా తీరుస్తాడు. జస్టిఫికేషన్, నీతిమంతులుగా ఆయన తీరుస్తాడు. యేసు రక్తం ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేసి నీతిమంతులుగా తీరుస్తాడు. మనందరం అలా దేవుడు నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతులుగా తీర్చబడిన వాళ్ళు పరలోకంలో లేరు, భూమి మీదే ఉన్నాం. తర్వాత అలా నీతిమంతులుగా తీర్చబడిన వారి జీవితాల్లో కూడా చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా జరుగుతూ ఉంటే దేవుడు శాంటిఫికేషన్, పరిశుద్ధపరుస్తాడు. తన వాక్యము ద్వారా, తన ఆత్మ ద్వారా, అలాగే ఆయన తన రక్తము ద్వారా శాంటిఫికేషన్ అనేది జరుగుతూనే ఉంటది. మనం రక్షించబడ్డాం, రక్షింపబడుతూ ఉన్నాం. ఒక రోజున సంపూర్ణ రక్షణ, పరలోకంలో అడుగు పెట్టాక అది సంపూర్ణ రక్షణ, అది గ్లోరిఫికేషన్. కనుక రోమా పత్రికలో ఈ 3 మాటలు మనం బాగా అర్థం చేసుకోవాలి. జస్టిఫికేషన్, నమ్మాం, నీతిమంతులుగా తీర్చాడు, భూమి మీదే ఉన్నాం. ఉన్న మన జీవితాల్లో శాంటిఫికేషన్ అనేది బ్రతికినంత కాలం 3 ద్వారా జరుగుతూనే ఉంటది. వాక్యము ద్వారా, ఆత్మ ద్వారా, అలాగే ఆయన రక్తము ద్వారా. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. శాంటిఫికేషన్ జరుగుతూనే ఉంటది. అలాగే 3వది గ్లోరిఫికేషన్, అది సంపూర్ణమైన రక్షణ. రక్షించబడ్డాం, రక్షింపబడుతూ ఉన్నాం, సంపూర్ణ రక్షణలో మనం ప్రవేశిస్తాం. ఇది రోమా పత్రిక యొక్క ముఖ్యమైన ఉద్దేశం, సంకల్పం. తర్వాత 5వది ముఖ్యమైన పదం నీతి, విశ్వాసము అనే మాట. నీతి, విశ్వాసం. నీతిమంతులం, నీతి, ఆ దేవుని నీతి, ఆయనలో ఉన్న నీతిని ఆయన మనకు ఎలా ఆపాదించాడో నీతి, అలాగే విశ్వాసము అనే ఈ 2 పదాలు కూడా ఈ గ్రంథంలో ముఖ్యమైనటువంటి పదాలు. అలాగే ముఖ్యమైన వచనం, మొదటి అధ్యాయం 16-17 వచనాలు రోమా పత్రికలో ముఖ్యమైన వచనాలు. సువార్తను గూర్చి నేను సిగ్గుపడివాడని కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. నీతిమంతుడి విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారం విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. నీతి, విశ్వాసం. ముఖ్యమైన వచనం 1, 16, 17 వచనాలు. ముఖ్యమైన అధ్యాయం 3వ అధ్యాయం. రోమా పత్రికలో 4 ముఖ్యమైన అధ్యాయాలు ఉన్నాయి. 3వ అధ్యాయం ముఖ్యమైన అధ్యాయం, అలాగే 4, 5, అలాగే 8వ అధ్యాయం, అలాగే 12వ అధ్యాయం. ఇవి ముఖ్యమైనటువంటి అధ్యాయాలు. తర్వాత ముఖ్యమైన వ్యక్తులు ఎవరు అనంటే అపొస్తలుడైన పౌలు, రోమా సంఘములోని విశ్వాసులు, పౌలు జత పనివారు, వీరు ముఖ్యమైనటువంటి వ్యక్తులు. ఇది 8వది. తర్వాత 9వదిగా మనం గమనించినట్లయితే 9వది రోమా పత్రికలో మొత్తం అధ్యాయాలు ఎన్ని అనంటే 16 అధ్యాయాలు, మొత్తం వచనాలు 433 వచనాలు. రోమా పత్రిక ప్రాముఖ్యంగా
16 అధ్యాయాలు కూడా రెండు భాగాలు. 16 అధ్యాయాలు 2 భాగాలు. మొదటి 11 అధ్యాయాలు సిద్ధాంతపరమైన విషయాలు, 12 నుంచి 16 వరకు క్రియారూపకంగా ఎలా జీవించాలో అనే విషయాలు. ఇంగ్లీష్ లో 2 మాటలు చెప్పుకోవచ్చు, డాక్ట్రిన్, డ్యూటీ, అంతే. రోమా పత్రిక 2 విషయాలు. డాక్ట్రిన్ ఉంది, సిద్ధాంతపరమైన విషయాలు మొదటి 11 అధ్యాయాల్లో చూస్తాం. అలాగే డ్యూటీ, మనం ఎలా జీవించాలి, మనం ఏం చేయాలి అనే విషయాలు ఇందులో మనం చూస్తాం. కనుక రోమా పత్రిక 2 భాగాలు, మొదటి 11 అధ్యాయాలు ఒక భాగం, 12 నుంచి 16 వరకు రెండో భాగం. మొదటి భాగంలో మనం ఏం చూస్తాం అనంటే సిద్ధాంతపరమైన విషయాలు. ఇందులో ఏ విషయాల గురించి ప్రాముఖ్యంగా ఆయన ప్రస్తావించాడు అనంటే 7 ప్రాముఖ్యమైన విషయాల గురించి రోమా పత్రికలో ప్రస్తావించడం జరిగింది. ఒకటి సువార్తను గురించి, రెండవది పాపమును గూర్చి తీర్పును గురించి, మూడవది నీతిమంతులుగా తీర్చబడుటను గురించి, నాలుగవదిగా ఒక మనిషి ఎలా పరిశుద్ధపరచబడతాడో దాని గురించి, ఐదవదిగా విశ్వాసమును గురించి, ఆరవదిగా ధర్మశాస్త్రమును గురించి, ఏడవదిగా పరిశుద్ధాత్ముని గురించి. ఈ 7 ప్రధానమైన విషయాలు సిద్ధాంతపరమైన విషయాలలో ఈ 7 విషయాలను మనం చూస్తాం. సువార్త, పాపము, తీర్పు, నీతిమంతులుగా తీర్చబడుట, అదే నీతిమంతులుగా తీర్చబడుట, జస్టిఫికేషన్, అలాగే పరిశుద్ధపరచబడుట, శాంటిఫికేషన్, అలాగే విశ్వాసాన్ని గురించి, ధర్మశాస్త్రాన్ని గురించి, దేవుని ఆత్మను గురించిన ఆ విషయాలు ఈ సిద్ధాంతపరమైన విషయాల్లో చూస్తాం. ఇది 11 అధ్యాయాలు. తర్వాత రెండవదిగా మనం చూస్తే 12 నుంచి 16 వరకు క్రియారూపకంగా ఎలా జీవించాలో. ఈ సెకండ్ పార్ట్ లో మనం ఏం చూస్తామనంటే 12వ అధ్యాయం వ్యక్తిగతంగా ఎలా జీవించాలో, అలాగే సంఘంలో ఎలా జీవించాలో, అలాగే సమాజంలో ఎలా జీవించాలో, తర్వాత ప్రభుత్వంతో ఎలా జీవించాలో, ఇతర క్రైస్తవులతో ఎలా జీవించాలో, 16వ అధ్యాయం వరకు అందరి ఎడల ఎలా జీవించాలో. ఈ 6 విషయాలు 12 నుంచి 16 వరకు మనము ఇవి డ్యూటీ, అవి డాక్ట్రిన్ అయితే ఇవి డ్యూటీ. కనుక సిద్ధాంతంలో ఏ విషయాలో ఆయన చక్కగా ప్రస్తావించాడు. అలాగే క్రియారూపకంగా అసలు మనం ఎలా జీవించాలి, ఎలా నడుచుకోవాలి, సంఘంతో మంచి సంబంధం ఎలా కలిగి ఉండాలి, సమాజంతో మంచి సంబంధం ఎలా కలిగి ఉండాలి, ఉద్యోగస్తులైతే ఉద్యోగం చేసే సర్కిల్లో తోటి వారితో ఎలా ఉండాలి, అలాగే క్రైస్తవులు చుట్టూ ఉన్న అన్యులతో ఎలా జీవించాలి, అలాగే అందరి ఎడల ఎలా జీవించాలి. ఇవన్నీ కూడా ఒక్క రోమాపత్రిక 16 అధ్యాయాల్లోనే ఉంది. అందుకే రోమాపత్రిక చాలా అద్భుతమైనది. అంత గొప్ప గొప్ప భక్తులు ఈ పత్రికను గురించి అన్ని గొప్ప మాటలు చెప్పారంటే ఎన్ని గొప్ప విషయాలు ఈ పత్రికలో ఉన్నాయో మనమే ఆలోచించగలుగుతాం. కనుక ఇవి ఇందులో ఏమున్నాయో చెప్పాను. తర్వాత 10వది గ్రంథ విభజన. గ్రంథ విభజనలో మనం ప్రాముఖ్యంగా మొదటి 17 ఆ వచనాల్లో మనం ఏం చూస్తాం అనంటే, రండి బైబిళ్ళు తెరవండి. గ్రంథ విభజనలో 1వ వచనం నుండి 17వ వచనం వరకు కూడా అందులో మనం గ్రంథకర్త పరిచయం, తొలి పలుకులు. గ్రంథకర్త ఎవరు అనంటే అపొస్తలుడైన పౌలు. 1వ అధ్యాయం 1వ వచనం, యేసుక్రీస్తు దాసుడను అపొస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడను దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న ప్రియులందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. గ్రంథకర్త పరిచయం, తొలి పలుకులు మనం చూస్తాం. ఇందులో ఆ గ్రంథకర్త యొక్క హృదయం, ఆ గ్రంథకర్త యొక్క మనస్సు ఎలాంటిదో 5 మాటలు ఈ 17 వచనాల్లో చూస్తాం. ఆయన హృదయం ఎలాంటిది అనంటే చూడండి, 8వ వచనం, మీ విశ్వాసం సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తం యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అంటే అర్పించే హృదయం.
రెండవది 9-10 వచనాలు చదువుతున్నాను. ఇప్పుడు ఎలాగైనను ఆటంకం లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలుకొనుచు, అంటే అర్థించే హృదయం. ఒకటి అర్పించే హృదయం, రెండవది అర్థించే హృదయం. అది మనం చూస్తాం. మూడవదిగా మనం చూస్తే 11వ వచనం, మీరు స్థిరపడవలెనని, అంటే అపేక్షించే హృదయం. నాలుగవదిగా మనం చూస్తే 14వ వచనం, గ్రీసు దేశస్థులకును గ్రీసు దేశస్థులు కాని వారికిని జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను అని అన్నాడు. రుణం అంటే అప్పు, అప్పైన హృదయం. అర్పించే హృదయం, అర్థించే హృదయం, అపేక్షించే హృదయం, అప్పైన హృదయం. క్రైస్తవుడు రెండు విషయాల్లో అప్పు ఉండాలి, ఇంకా మిగతా ఏ అప్పులు ఉండకూడదు. ఏంటా అప్పు అనంటే, ఇది మొదటి అప్పు 14లో, గ్రీసు దేశస్థులకును గ్రీసు దేశస్థులు కాని వారికిని జ్ఞానులకు మూఢులకు నేను రుణస్థుడను. అంటే సువార్త విషయంలో అప్పు ఉండాలి. మన చుట్టూ ఉన్న వారికి, అయ్యో నేను సువార్తను వారికి అందించే విషయంలో నేను అప్పు అని అనుకోవాలి. ఇది మొదటి అప్పు. రెండో అప్పు ఏంటనంటే, చూడండి, రోమాపత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో రెండవ అప్పు. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8లో, ఒకనినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమియో ఎవనికి అచ్చి ఉండవద్దు అని ఉంది. అంటే అప్పు ఉండొద్దు. రెండవ అప్పు ఏంటనంటే, ప్రేమించే విషయంలో. అంటే ఒక సహోదరుడు మరొకరిని చూసినప్పుడు, నేను ఇంకా క్రీస్తు వలె వీరిని ప్రేమించుటలో వీరికి నేను అప్పు అని అనుకోవాలి. ప్రేమించుటలో అప్పున్నాను అనుకొని ప్రేమించాలి. ఎవరికైనా నమ్మని వారికి సువార్తను ప్రకటించుటలో నేను ఇంకా అప్పున్నాను అనుకొని వారికి సువార్తను చెప్పి నా అప్పు తీర్చుకున్నాను అని అనుకోవాలి. అంతేగాని ఈ రెండు అప్పులు తప్ప ఇంకా ఏ అప్పులున్నా ఆ అప్పులు నీకు తిప్పలే. కనుక చాలాసార్లు ఒక మాట చెప్తాను, ఎవరూ చూడట్లేదని అప్పు చేయొద్దు, అందరూ చేస్తున్నారని తప్పులు చేయొద్దు. ఎవరూ చూడట్లేదని అప్పు చేయొద్దు, అందరూ చేస్తున్నారని తప్పు చేయొద్దు. అప్పు తప్పు ఈ రెండు ముప్పు. కనుక కొంతమందికి అప్పులు చేయటం అదొక ఫ్యాషన్ లాగా ఉంటది. కనుక ఎవరూ చూడట్లేదని తప్పు చేయొద్దు, అందరూ చేస్తున్నారని అప్పు చేయొద్దు. తప్పైనా అప్పైనా ఈ రెండు ముప్పు బ్రాకెట్లో రాసుకోండి, నిప్పు. కనుక అప్పు అదొక నిప్పు లాంటిదే. కనుక రెండు అప్పులు ఉండాలి. సువార్తను ప్రకటించుటలో అప్పున్నాను అనుకోవాలి. రెండవ అప్పు ఏంటనంటే, ప్రేమించుటలో, ప్రభులాగా నేను ప్రేమించుటలో అప్పున్నాను అని అనుకొని మన అప్పును తీర్చుకోవాలి. ఇది పౌలుకున్న హృదయం. ఇలాంటి హృదయమే ప్రతి ఒక్కరూ కలిగి ఉంటే, అర్థించే హృదయం, అర్పించే హృదయం, అపేక్షించే హృదయం, అప్పైన హృదయం. తర్వాత ఐదవది చూడండి, 15వ వచనంలో, రోమీలకు రాసిన పత్రిక 1:15లో, కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. ఆతృత కలిగిన హృదయం. సిద్ధంగా ఉన్నాను అంటే ఆతృత ఉండాలి. ఇంకా ఎవరికైనా నేను సువార్త చెప్పాలని ఆతృత ఉండాలి. ప్రభుని గురించి చెప్పటానికి, ప్రభుని గురించి పాడటానికి, ప్రభుని గురించి ప్రకటించటానికి అక్కడ సిగ్గుపడకూడదు. చాలా మందికి ఓ పాట పాడండి అంటే అమ్మో నేను పాడను అంటారు. చూడండి, అక్కడ 16వ వచనంలో పౌలు అన్నాడు, చూడండి ఆ మాట నేను చదువుతున్నాను. రోమాపత్రిక 1:16, సువార్తను గూర్చి నేను సిగ్గుపడివాడను కాను. సిగ్గుపడవలసిన విషయాల్లో సిగ్గుపడాలి. అబద్ధాలు ఆడటానికి సిగ్గుపడాలి, అప్పులు చేయటానికి సిగ్గుపడాలి, తప్పులు చేయటానికి సిగ్గుపడాలి. కానీ పాడటానికి, ప్రభుని గురించి ప్రకటించటానికి, సువార్తను ప్రకటించటానికి మనం ఎన్నడూ సిగ్గుపడకూడదు. నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకోవడానికి సిగ్గుపడకూడదు. ఈరోజు చాలా మంది మందిరాలకు కూడా బైబిల్ పట్టుకొని వెళితే నేను క్రైస్తవుణ్ణని తెలిసిపోద్దేమో అని
చాలా మంది బైబిల్ కూడా పట్టుకొని వెళ్ళట్లేదు. ఎందుకంత సిగ్గు? ఈ జీవవాక్యాన్ని చేత పట్టుకొని వెళ్ళటానికి మనకి ఎందుకా భయం, ఎందుకా బిడియం? కాబట్టి మనం సిగ్గుపడకూడదు. సువార్తను గురించి, ప్రభువును గురించి మనం ఎన్నడూ సిగ్గుపడకూడదు. ఇది మొదటి అధ్యాయం మొదటి 17 వచనాల్లో ఆ మాటలు మనం చూస్తాం. తర్వాత 17వ వచనం చూడండి. 17వ వచనం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకని నా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని ఉంది. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. అసలు నీతిమంతుడు అంటే ఎవరు? తర్వాత ఇందులో 2 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. నీతిమంతుడు ఒకటి, రెండవది విశ్వాసం. నీతిమంతుడు విశ్వాసం. రోమాపత్రిక 3:11 నీతిమంతుడు లేడు, ఒక్కడునో లేడు. చూడండి ఆ మాట. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11లో అక్కడ ఇలా ఉంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుని వెదకువాడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైపోయారు. కనుక నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని బైబిల్ చెప్తుంది. తర్వాత రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో చూడండి, ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. క్రియల ద్వారా నీతిమంతులం కాలేం. గుర్తించండి, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. క్రియలను బట్టి నీతిమంతులం కాలేం. మనం చేసే మంచి మంచి పనుల వల్ల మనం నీతిమంతులం కాలేమండి. మరి మీ నీతిమంతుడు ఎవరు అనంటే చూడండి, దేవుని వాక్యంలో యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, అలాగే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, కీర్తనలు 11:9, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 5:21లో నీతిమంతుడు ఒక్కడే, ఆయన పేరే యేసుక్రీస్తు. నీతిమంతుడు యేసుక్రీస్తే. మనం ఎవరో నీతిమంతులం కాదు. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. బైబిల్లో రోమా 3:23 ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయాం. అందరం పాపులమే. వీఆర్ ఆల్ సిన్నర్స్. మనందరం పాపులమే. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. నీతిమంతుడు ఒక్కడే. ఆయన ఎవరు అనంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన యేసుక్రీస్తు ఒక్కడే నీతిమంతుడు. అయితే వినండి జాగ్రత్తగా, ఆయన ఏం చేశాడు? యేసు ప్రభు ఏం చేశారు? 4 పనులు చేశారు ఆయన. పేతురు రాసిన మొదటి పత్రిక 2:24 ప్రకారం ఆయన మన పాపాలన్నీ కూడా శిలువ మీద మోశారు. తర్వాత రోమా 5:9 ప్రకారం ఆయన కలువరి శిలువలో తన రక్తాన్ని కార్చాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3:18 ప్రకారం మన కొరకే శిలువ మీద చంపబడ్డాడు. తర్వాత రోమా 4:25 ప్రకారం మనల్ని నీతిమంతులుగా చేయు నిమిత్తం ఆయన లేపబడ్డాడు. పాపాలు మోసాడు, రక్తం కార్చాడు, చంపబడ్డాడు, నీ కొరకు నా కొరకు లేపబడ్డాడు. రోమా 4:25 చూడండి ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25లో ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగించబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై, మనలను నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. చూసారా మాట? మనల్ని నీతిమంతులుగా తీర్చటానికి నా యేసయ్య ఆయన లేపబడ్డాడు. పాపాలు మోసాడు, రక్తం కార్చాడు, చంపబడ్డాడు, లేపబడ్డాడు. ఇప్పుడు మనం ఏం చేయాలనంటే, మనం చేయాల్సిన పనులు చూడండి. రోమా 3:24 ప్రకారం నమ్మాలి, గలతీ 2:16 ప్రకారం విశ్వసించాలి, యోహాను రాసిన మొదటి పత్రిక 1:9 ప్రకారం మన పాపములను మనము ఒప్పుకోవాలి. ఈ 3 పనులు మనం చేయాలి. నమ్మాలి, హృదయంలో నమ్మాలి, విశ్వసించాలి, ఒప్పుకోవాలి. అలా ఒప్పుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు అనంటే రోమా 5:1 కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉంది. కనుక విశ్వాసము ద్వారానే నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో తీర్చబడి
తీర్చబడి, ఇదే మనం జస్టిఫికేషన్. మనం ఎవ్వరం నీతిమంతులం కాదు, కానీ నీతిమంతులుగా తీర్చబడ్డాం. అది మనం నమ్మాలి. ఎవరైతే యేసు ప్రభుని నమ్మారో, మారు మనసు పొందారో, పాపాలు ఒప్పుకున్నారో, కలువరి సిలువలో నా ప్రభు నా పాపాలు మోసాడు, నా కోసం రక్తం కార్చాడు, నా కొరకే చంపబడ్డాడు, నా కొరకే లేపబడ్డాడు అని నమ్మి విశ్వసించి పాపాలు ఒప్పుకుంటామో, మారు మనసు పొంది బాప్తిసం పొందుతామో, అప్పుడు వారిని ఆయన నీతిమంతులుగా తీరుస్తాడు. మనం నీతిమంతులం. ఇక జస్టిఫికేషన్ అయిపోయింది. ప్రభు దృష్టిలో మనం నీతిమంతులం. అది మనం గుర్తించవలసిన విషయం. ఇది రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. మరి నీతిమంతులుగా తీర్చబడ్డాక వారికి ఏమైనా లాభాలున్నాయా అంటే, ఓఎస్, చాలా లాభాలున్నాయి. చాలా లాభాలున్నాయి. నీతిమంతులకు కలిగే లాభాలు చాలా ఉన్నాయి. ఒక 7 లాభాలు చెప్తాను. 37వ కీర్తన 17వ చరణంలో నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. కీర్తన 34:19 ప్రకారం నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి ఆయన వారిని విడిపించును. నీతిమంతులకు ఆపదలు వస్తాయి, విడిపిస్తాడు. మూడవదిగా 34వ కీర్తన 17వ చరణంలో నీతిమంతులకు ఎన్నో శ్రమలు వస్తాయి. భూమి మీద మనం ఉన్నాం కాబట్టి ఎన్నో శ్రమలు వస్తాయి. నీతిమంతులను ఆయన విడిపిస్తాడు శ్రమల్లో నుంచి. 4వదిగా కీర్తన 37:29 ప్రకారం నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుంటారు. 5వదిగా కీర్తన 34:15 ప్రకారం నీతిమంతులపై ఆయన దృష్టి నీతిమంతులపైనే ఉంటుంది. 34వ కీర్తన 15వ చరణంలో. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 3:12 ప్రకారం వారి ప్రార్థనలు ఆలకించబడతాయి. 7వదిగా మత్తయి 13:43 ప్రకారం నీతిమంతులకి దేవుని రాజ్యంలో ప్రవేశం ఉంటుంది. కాబట్టి నీతిమంతులకు ఇన్ని లాభాలున్నాయి. ఇవే కాదు, ఇంకెన్నో లాభాలున్నాయి. అన్నిటికంటే గొప్పది దేవుని రాజ్యంలో నీతిమంతులే నీతిమంతుడైన ప్రభుతో యుగాయుగాలు ఉండుట అన్ని లాభాలలో గొప్ప లాభం. ఇది రోమాపత్రిక 1:17 వరకు ఉన్నటువంటి వివరణ. తర్వాత మనం 1వ అధ్యాయం 18 నుంచి 3వ అధ్యాయం 20వ వచనం వరకు కూడా మనం ఏం చూస్తామనంటే, రక్షణ యూదులకే కాదు, రక్షణ అందరికీ. అందరూ పాపులే, రక్షణ అందరికీ అవసరమే. పాపం అనేది యూదులైనా అందరూ పాపులే, అన్యులైనా అందరూ పాపులే. కాబట్టి ఇప్పటి వరకు మనం 1వ అధ్యాయం 17 వరకు చూసాం. ఇప్పుడు 1వ అధ్యాయం 18 నుంచి 3వ అధ్యాయం 20 వరకు పాపము, రక్షణ అవసరత. ఇందులో అందరూ కూడా 1వ అధ్యాయం 18 నుంచి 2వ అధ్యాయం 16 వరకు మనము అన్యులు పాపులే. అలాగే 2వ అధ్యాయం 17 నుంచి 3వ అధ్యాయం 8 వరకు యూదులు పాపులే. అలాగే 3వ అధ్యాయం 9 నుంచి 3వ అధ్యాయం 20 వరకు అందరూ పాపులే. పాపం లేని మనుషులు భూమి మీద ఎవరు లేరు, అందరూ పాపులే. వీఆర్ ఆల్ సిన్నర్స్. మనందరం పాపము చేసి, అందరూ పాపం. జన్మతః ప్రతి మానవుడు పాపి, కర్మతః ప్రతి మానవుడు పాపి. అందరూ పాపులే. అన్యులు పాపులే, యూదులు పాపులే, అందరూ పాపులే. ఇది 3వ అధ్యాయం 20 వరకు. తర్వాత 3వ అధ్యాయం 21 నుంచి 4వ అధ్యాయం చివరి వరకు విశ్వాసము ద్వారా నీతి. విశ్వాసము ద్వారానే నీతి. ఇక్కడ దేవుని నీతి మనకి ఎలా వస్తుందో ఇద్దరి జీవితాలు మనకి 4వ అధ్యాయంలో ఆయన చూపించాడు. ఒకటి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నమ్మకం, విశ్వాసము ద్వారానే నీతి. అలాగే దావీదు జీవితం. వీరిద్దరిని కూడా 4వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇది 3వ భాగం. తర్వాత 5 నుంచి 8 అధ్యాయాల్లో మనం ఏం చూస్తాం అనంటే, 5వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం వరకు క్రీస్తులో క్రైస్తవుని స్వేచ్ఛ. 5వ అధ్యాయం నుండి 8వ అధ్యాయం వరకు క్రీస్తులో క్రైస్తవునికి ఉన్నటువంటి స్వేచ్ఛను గురించి మనం చూస్తాం. 5వ అధ్యాయంలో ఉగ్రత నుండి స్వేచ్ఛ. మనందరం కూడా దైవోగ్రతకు పాత్రులమయ్యాం. చూడండి 5వ అధ్యాయం 9,
కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఉగ్రత నుండి స్వేచ్ఛ 5వ అధ్యాయం. తర్వాత 6వ అధ్యాయంలో పాపము నుండి స్వేచ్ఛ. మనందరం పాపం, మన ప్రాచీన స్వభావం, మన స్వభావం చెడ్డది కనుక పాపము నుండి స్వేచ్ఛ, ఇది 6వ అధ్యాయం. అలాగే 7వ అధ్యాయం, పౌలు ఇక్కడ 7వ అధ్యాయంలో అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుంచి నన్నెవడు విడిపించును. కనుక ధర్మశాస్త్రము నుండి స్వేచ్ఛ. వినండి, ఇక్కడే ఒక మాట చెప్తాను. ధర్మశాస్త్రం అనేది ఒక అద్దం లాంటిది. ధర్మశాస్త్రం అద్దం. అద్దంలో చూసుకున్నప్పుడు నా ముఖం మీద ఏముందో అద్దం చూపిస్తుందే తప్ప నా ముఖం మీద ఉన్నదాన్ని అద్దం తీసేయలేదు. అలాగే ధర్మశాస్త్రం మనిషిలో ఉన్న పాపాన్ని చూపిస్తే తప్ప పాపమును తీసివేయలేదు. కనుక ఆ పాపమును తీసివేసి పాపి అయిన మానవుణ్ణి పరిశుద్ధుడుగా చేయటానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. 7వ అధ్యాయం ధర్మశాస్త్రము నుండి స్వేచ్ఛ. 8వ అధ్యాయంలో మనం ఏం చూస్తాం అనంటే, చూడండి 8వ అధ్యాయం నేను చదువుతూ ఉన్నాను, అక్కడ ఇలా ఉంది. 8వ అధ్యాయంలో 7వ వచనం, ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది అని మనం చూస్తూ చదువుతాం. అంత మాత్రమే కాకుండా 5వ వచనంలో శరీరానుసారులు శరీర విషయాల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనస్సుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము అని మనం చూస్తాం. కనుక మరణము నుండి స్వేచ్ఛ 8వ అధ్యాయంలో. 8వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనది. ఈ 8వ అధ్యాయంలో 7 పర్యాయములు దేవుని ఆత్మను గురించి ఉంది. 8వ అధ్యాయంలో ఆత్మ కార్యాలు 8 ఉన్నాయి. ఆత్మ అనే మాట 7 సార్లు మనం చూస్తాం. చూడండి, ఆ 7 ఏంటనంటే, మొదటి మాట జీవమనిచ్చు ఆత్మ, రెండవది దేవుని ఆత్మ, మూడవది క్రీస్తు ఆత్మ, 4వది మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ, 5వది నడిపించు ఆత్మ, 6వది దత్తపుత్రాత్మ, 7వది సాక్ష్యమిచ్చు ఆత్మ. ఈ ఆత్మ చేసే పనులు కూడా ఈ 8వ అధ్యాయంలోనే మనం చూస్తాం. ఇది 8వ అధ్యాయం ఆత్మ కార్యాలు మనం చూస్తాం. తర్వాత 9 నుంచి 11 వరకు మనం ఏం చూస్తాం అనంటే, రక్షణ. అన్యులందరికీ రక్షణ అవసరం. 9వ అధ్యాయంలో నాకు బహు దుఃఖం కలుగుచున్నది, నా హృదయములో మానని వేదన, అందరూ రక్షణ పొందాలి. ఇది పౌలు యొక్క వేదన. 9వ అధ్యాయంలో అన్యులందరికీ రక్షణ అవసరం, అది మనం చూస్తాం. 9వ అధ్యాయం అన్యులందరికీ రక్షణ అవసరం. 10వ అధ్యాయం యూదులందరికీ కూడా రక్షణ అవసరం. 10వ అధ్యాయంలో పౌలు ఇలా అన్నాడు, 10వ అధ్యాయం 1వ వచనం, సహోదరులారా ఇశ్రాయేలీలు రక్షణ పొందవలెనని, ధర్మశాస్త్రం ఉందని అతిశయించవద్దు, సున్నతి కలిగిన వారమని అతిశయించవద్దు, రక్షణ అందరికీ అవసరం. 10వ అధ్యాయంలో చూస్తాం. తర్వాత 11వ అధ్యాయంలో ప్రపంచంలో ఉన్న అందరికీ రక్షణ అనేది 9, 10, 11 అధ్యాయాలు, ఇవన్నీ కూడా 11 అధ్యాయాల వరకు సిద్ధాంతపరమైన విషయాలు ఆయన చెప్పాడు. తర్వాత 12 నుంచి 16 వరకు మనం ఏం చూస్తాం అనంటే, రూపాంతర జీవితం. అంటే ఇవి క్రియాశీలక పాఠాలు, ప్రాక్టికల్. అవేమో థీరీ, ఇవేమో ప్రాక్టికల్. అక్కడ థీరీ విన్నాం, 11 అధ్యాయాల్లో ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా ఉండాలి, అవి మనం చూస్తాం. ఇక్కడ ఎలా జీవించాలో మనం చూస్తాం. ప్రాక్టికల్ లైఫ్ 12 నుంచి 15 వరకు చూస్తాం. 12వ అధ్యాయంలో దేవునితో వ్యక్తిగత సంబంధం, 13వ అధ్యాయంలో ప్రభుత్వంతో సంబంధం. చూడండి, రోమాపత్రిక 13వ అధ్యాయంలో ప్రభుత్వంతో సంబంధం ఉండాలి. 13వ అధ్యాయం, ప్రతి వాడును పై అధికారులకు లోబడవలెను. 13వ అధ్యాయం ప్రభుత్వంతో సంబంధం, పై అధికారులకు మనం లోబడాలి, మన ప్రభుత్వానికి మనం లోబడాలి, మన ప్రభుత్వాన్ని మనం ఎదిరించకూడదు. చూడండి 2వ వచనం, కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు, ఎదిరించువారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందురు. కనుక ప్రభుత్వానికి మనం లోబడాలి, పన్ను కూడా చెల్లించాలి.
అనే మాట మన సంబంధం, ప్రభుత్వంతో సంబంధాన్ని 13వ అధ్యాయంలో చూస్తాం. తర్వాత 14, 15 ఆ 2 అధ్యాయాల్లో ఆధ్యాత్మిక బలహీనులతో సంబంధం. అందరూ ఆత్మీయ స్థితి అందరిది ఒకేలా ఉండదు. కొంతమంది ఆత్మీకంగా కొందరు బలహీనులు ఉంటారు. ఆ బలహీనులతో మనం ఎలా వ్యవహరించాలో 14, 15 ఆ అధ్యాయాల్లో మనం చూస్తాం. చివరిగా 15వ అధ్యాయం 14 నుంచి 16వ అధ్యాయం 27 వరకు అభినందన పలుకులు. 16వ అధ్యాయం అభినందన పలుకులు. ఈ 16వ అధ్యాయంలో పెర్సి ఉంటది. అలాగే చాలా మంది స్త్రీల పేర్లు ఇక్కడ ప్రస్తావించబడ్డాయి. పెర్సిస్ను గురించి, తర్వాత చాలా మంది పేర్లు, అంటే పౌలు యొక్క సేవలో సహకరించిన ఎంతో మంది పేర్లు 16వ అధ్యాయం అంతా వారికి జ్ఞాపకం చేసుకుంటూ వారికి వందనాలు చెప్తూ ఉన్నాడు. అందరికీ వందనాలు, వందనాలు, వందనాలు అని ఆయన అభినందన పలుకులు, సూచనలు, శుభములు, ఆశీర్వాద దీవెన. కనుక రోమా పత్రిక చాలా ప్రాముఖ్యమైనది. 11 అధ్యాయాలు సిద్ధాంతం, 12 నుంచి 16 వరకు ప్రాక్టికల్ గా మనం ఎవరితో ఎలా ఉండాలి, మన సంబంధాలను గురించి అద్భుతముగా వివరించిన గ్రంథమే రోమా పత్రిక అని నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది ఈ రోమా పత్రిక యొక్క వివరణ, విభజన, విశ్లేషణ. ముగింపులో ఇందులో నుంచి మనం నేర్చుకోవలసినటువంటి కొన్ని సత్యాలు ఉన్నాయి, జ్ఞాపకం చేసి ముగిస్తాను. మొదటి సత్యం ఏంటనంటే, సువార్తను ఇతరులకు అందించాలి, సువార్త సత్యమును నేర్పించాలి. సువార్తను అందించాలి, సువార్త సత్యమును నేర్పించాలి. ఇది మొదటి ఆధ్యాత్మిక సత్యం. రెండవది ఏంటనంటే, మాట, బాట, నోరు, తీరు, బోధ, బ్రతుకు అన్ని సరిగుండాలి. క్రైస్తవుని యొక్క మాట, క్రైస్తవుని యొక్క బాట, క్రైస్తవుని యొక్క నోరు, క్రైస్తవుని యొక్క తీరు, క్రైస్తవుని యొక్క బోధ, క్రైస్తవుని యొక్క బ్రతుకు సరిగా లేకపోతే బైబిల్ ఎలా చెబుతా ఉంది, మిమ్మును బట్టియే కదా దేవుని నామం అన్యజనుల మధ్య దూషించబడుచున్నది. కనుక మన మాట బాగుండాలి, మన బాట బాగుండాలి, మన నోరు బాగుండాలి, మన తీరు బాగుండాలి, మన బోధ బాగుండాలి, మన బ్రతుకు అన్నిటికంటే బాగుండాలి. అదే రోమా పత్రిక. తర్వాత మూడవది, నీతిగా బ్రతకాలి, నీతిని స్థాపించాలి. నీతి, పరిశుద్ధులుగా దేవుడు మనల్ని చేశాడు, నీతిమంతులుగా చేశాడు. అందులో మనం నిలకడగా ఉండి మరలా మనం పడిపోకుండా నీతిని స్థాపించే వారంగా ఉండాలి. నాలుగవది, అపవిత్రతకు దూరంగా, పవిత్రతకు దగ్గరగా, పాపులకు దూరంగా, పరిశుద్ధులకు దగ్గరగా మనం జీవించాలి. ఇది 4వ ఆధ్యాత్మిక సత్యం. ఐదవదిగా మనం రోమాపత్రిక 12వ అధ్యాయం 2లో ఈ లోక మర్యాదను అనుసరింపక, లోక మర్యాద, లోకంలో కొన్ని మర్యాదలు ఉంటాయి. చాలాసార్లు అంటారు, ఈ లోకంలో ఉన్నాం కాబట్టి ఆ మర్యాదలన్నీ మనం చెయ్యాలంటారు. కానీ బైబిల్ అలా చెప్పట్లేదు. లోక మర్యాదలను అనుసరించవద్దు, మరి దేవుని మర్యాద క్రమమే మనకి ముద్దు అని వాక్యం చెప్తుంది. వాటికి వద్దు, దేవుని మర్యాద క్రమమే ముద్దు. ఇది 5వ సత్యం. 6వది ఏంటనంటే, రోమాపత్రిక 14వ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైన మాట ఉంది. 10వ వచనంలో, మనమందరం ఒక రోజున దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడతాం. 12వ వచనంలో, మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క యొప్పగింపవలెను. లెక్క పక్క, దేవుని న్యాయపీఠం ఎదుట లెక్క పక్క. బాగా బ్రతుకుదాం, బహుమానం పొందుదాం. 7వది, చివరిగా మనం చూస్తే ఈ రోమాపత్రిక 16వ అధ్యాయంలో ఎంతమంది పేర్లు, అసలు వాళ్ళ పేర్లన్నీ మర్చిపోకుండా ఉండలేకపోయాడు పౌలు గారు. కనుక మనం ఎలా ఉండాలంటే, కనిపించే దేవుని పనికి కనబడని సహకారుల సహాయం ఎంతో ప్రాముఖ్యం. దేవుని పని ఎప్పుడు ఒక్కరితో అవదండి. కనబడని సహకారుల సహాయం లేకపోతే పని ముందుకు వెళ్ళదు. సువార్తను ప్రకటించే వారి పాదాలు చూడండి. ఒక మాట రోమాపత్రికలో 10వ అధ్యాయంలో కూడా ఒక మంచి మాట మనం చూస్తాం. చదువుతున్నాను నేను, 13వ వచనం. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షించబడును, వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు,
వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించు వాడు లేకుండా వారెట్లు విందురు? ప్రకటించు వారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? సువార్తను ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి. కనుక చెప్పేవాళ్ళు ఉన్నా, వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళు, వాళ్ళని పంపించే వాళ్ళు, వాళ్ళకి సహాయం చేసేవాళ్ళు లేకపోతే వాళ్ళు ఏం చేయగలుగుతారు? కనుక కనిపించే దేవుని పనికి కనబడని సహకారుల సహాయం ఎంతో ప్రాముఖ్యం అని గుర్తిద్దాం. సంతోషంతో సేవకై సహకరిద్దాం. కాబట్టి బ్రతుకున్నప్పుడే దేవుని కొరకు ఏదైనా చేద్దాం. దేవుని ఎదుట ధైర్యంగా నిలబడదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీకు స్తోత్రం నాయన. రోమా పత్రికలో సిద్ధాంతం అలాగే క్రియాశీలక పాఠాలు, ఈ 2 భాగాలు రోమా పత్రికలో ఉన్నవని ఈ పత్రిక ద్వారా మాతో మాట్లాడిన మీ ప్రేమకై స్తుతిస్తున్నాం. ప్రభువా, దేవుని వాక్య సత్యాలను మేము ఎరిగి ఆ సత్యములో నడుస్తూ మీ కొరకు జీవిస్తూ కనిపించే పరిచర్యకు మా సహకారాన్ని అందిస్తూ వాక్య సత్య ప్రమాణాలలో జీవిస్తూ లోక మర్యాదల చొప్పున నడవక మీ మర్యాదలో నడుస్తూ మిమ్ములను సంతోషపరుస్తూ మీ కొరకు జీవించే కృప మా అందరికీ అనుగ్రహించుమని, మరలా మేము కలుసుకునే వరకు మీరు మాకు తోడై ఉండుమని ప్రభు అయిన యేసు క్రీస్తు ఘనమైన నామంలో ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం, ఆయన కృపా కాపుదల సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్.